సంక్షేమ పథకాల్లో ఎప్పుడూ ముందుండే ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకంతో ముందుకొచ్చింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాన్ని ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఈ పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు వర్తించనుంది. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్ సర్కార్ అమలు చేయనుంది. పేద ప్రజలు, అణగారిన ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఎస్సీలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద ₹1,00,000, ఎస్సీల కులాంతర వివాహాలకు ₹1,20,000 కానుకగా ఇవ్వనున్నారు. అదే ఎస్టీలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద ₹1,00,000, ఎస్టీల కులాంతర వివాహాలకు కూడా ₹1,20,000 ఇవ్వాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అమ్మాయి వయసు 18, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు ఉండాలని స్పష్టం చేసింది. అన్ని అర్హతల్ని జీవోలో పొందుపరిచిన ఏపీ ప్రభుత్వం పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తేనుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే ఈ పథకం నిర్వహణ చేపడుతోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగనన్న ఏలేటి రాష్ట్రములో ఉండవంట కన్నీళ్లు మునుముందు రోజులలో